పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్న శ్రీనివాస్. బలరాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అహ్మద్కి ఫోన్ చేసి జయసూర్య వ్యవహార శైలి పైన ఆరా తీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో సివిల్ తగాదాలలో పోలీసుల జోక్యం ఎక్కువైందని చెప్పి, అలాగే జిల్లా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింది. దీనిపైన అవసరమైన నివేదికను వెంటనే పంపాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం ఎస్పీకి అయితే కూడా ఫోన్ లో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. సివిల్ వివాదాలలో డిఎస్పీ జయసూర్య అయితే కూడా పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద కూడా విచారణ జరిపి నివేదికను పంపాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా జయసూర్య భీమవరం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు ఏబిసిడి ర్యాంకుల్లో పోలీస్ శాఖలో 3వ ర్యాంకు కూడా వచ్చింది. ఏబిసిడి ర్యాంకులు కూడా రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా కొంత క్రైమ్ రేటు తగ్గిందని కూడా పోలీస్ వర్గాలు అయితే కూడా చెబుతున్నాయి. అయితే ఇటువంటి సందర్భంలోనే డిఎస్పీ పైన ఇటువంటి ఆరోపణలు రావడం పైన ఇప్పుడు పోలీస్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా గతంలో కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు కూడా జయసూర్య అటు భీమవరం పరిసర ప్రాంతాల్లో పనిచేసినట్లు కూడా చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కొంత పాత పరిచయాలు కూడా ఉండటం, ఆ తర్వాత కొంతమందికి కొమ్ము కాస్తున్నారు, అలాగే ఏం చేస్తున్నారు అనేది కూడా ఆరోపణలు అయితే కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి, అయితే సివిల్ వివాదాల్లో ముఖ్యంగా పోలీసులు జోక్యం ఏంటనేది కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూడా ఎస్పీని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.